ముందుగా ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మనం యూకే యాజమాన్యం ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం క్యాంటీన్లు నిర్వహించాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉన్నప్పటికీ ఈ బాధ్యత నుంచి తప్పుకోవాలని చూస్తా ఉంది. అది మనం చూస్తా ఉన్నాం. గత 8 నెలల నుంచి మనం పడుతున్నాం కూడా 4 జోన్లుగా. ఏవైతే గతంలో మార్చి 31తో రోజైన క్యాంటీన్లు C1, CCB, BF, SBNTPP మిల్స్ జోన్లకు సంబంధించి అప్పుడు కూడా 8 నెలల క్రితం కూడా ఇదే వ్యవహారం చేయడంతో మనం చేసిన ఆందోళన కార్యక్రమాలు వీటన్నిటితో 3 రోజుల తర్వాత మనం డ్యూటీలు ఎక్కడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి యాజమాన్యం మనం తీసుకున్న ఆందోళన కార్యక్రమాలు చూసి 3 నెలలు అక్కడి నుంచి ఎక్స్టెన్షన్ ఇచ్చి మళ్ళీ తర్వాత జూలై 1 నుంచి సేమ్ అదే దీన్ని అవలంబించడంతో మళ్ళీ మనం పోరాటం చేసాం. మళ్ళీ ఒక 3 నెలలు తర్వాత అలా 2 నెలలు ఇలా ఇచ్చుకుంటూ వచ్చింది. మొత్తానికి టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. ఒక కొలిక్కి వచ్చింది అనుకున్న సమయానికి యాజమాన్యానికి ఇటు కాంట్రాక్టర్లకి మధ్య తేడాలు రావడంతో కొన్ని అవకతవకలు జరగడంతో కాంట్రాక్టర్లు ఫలానా ఇది మేము చేయలేం, మనల్ని మభ్యపెట్టో లేకపోతే ఇంకోటో చేసి ఇటు చూసిన అటు యాజమాన్యానికి ఇటు కాంట్రాక్టర్లకి మధ్య మన కార్మికులు నలిగిపోవడం జరిగింది. ఇదే వైఖరి ఇప్పుడు కూడా అవలంబిస్తా ఉన్నారు. ఈరోజు TPP సెంటర్ ప్లాంట్ అలాగే మిల్స్ జోన్లు కొత్త టెండర్లు వచ్చాయి. కొత్త టెండర్లకి ఆల్రెడీ అల్వా ఇచ్చారు, సంతోషం. ఏదైతే C1, CCB, BF క్యాంటీన్లు ఉన్నాయో వాటికి ఈ నెల 29 వరకు నువ్వు బిడ్డింగ్ టైం ఇచ్చో దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్తావు. దాని రివర్స్ యాక్షన్ ఇవన్నీ ఒక 4 వారాలు టైం పడుతుంది. అక్కడ దీనికి సంబంధించి ఒక నెల రోజులు కార్మికులకు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. దీని మీద స్పందించి యాజమాన్యం మనం పలు దఫాలు కలవడం జరిగింది. ఏ ఒక్కరూ కూడా దీని మీద స్పందించే పరిస్థితి లేదు. మనం ఇక్కడున్న జనరల్ మేనేజర్ దగ్గర నుంచి DP వరకు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కలిసాం. అయ్యా, ఈరోజు 100 కుటుంబాలు రోడ్డున పడిపోతా ఉన్నాయి, నెల రోజులు వాళ్ళకి ఉపాధి ఉండదు. టెండర్ ప్రక్రియ కరెక్ట్ గా వెళ్తే నెల రోజులు పడుతుంది, లేకపోతే మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తే 4 నెలలు 5 నెలలు కూడా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 31తో అయిపోయిన టెండర్లే ఈరోజు 8 నెలలు కావస్తా ఉన్నా, రేపు 1వ తారీఖుకి 2 జోన్లే అవుతా ఉన్నాయి. ఈ 8 నెలల పాటు ఉపాధులు ఒకవేళ లేకపోతే పరిస్థితి ఏంటి? అలాగే రేపు పొద్దున్న 2 జోన్ల పరిస్థితి ఏంటంటే కన్నా ఒక ముఖ్య ఉద్దేశం కార్యదర్శి చెప్పాడు. ఈరోజు ఉన్న పరిస్థితిలో ఒక నెల రోజులు ఉన్న కాంట్రాక్టర్లకి ఈ క్యాంటీన్లు ఎక్సెప్షన్ ఇవ్వండి, ఈలోపు టెండర్ ప్రక్రియ పూర్తవుద్ది. రేపు 29వ తేదీ టెండర్కి ఆఖరి తేదీగా ఇచ్చారు. 29ని బిడ్ ఓపెన్ అవుద్ది. అంటే రేపు లేదు, ఎల్లుండా బిడ్ ఓపెన్ అవుద్ది. ఇంకా అదే రోజు ఎవరికి వచ్చింది, ఎవరు L1 L2 ఎవరు అనేది తెలుస్తుంది. దాని తర్వాత నెగోషియేషన్ అనేది జరుగుతుంది. ఈ నెగోషియేషన్లో ఎవరు L1 అయితే వాళ్ళకి కేటాయిస్తారు. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా కనీసం 15 నుండి 20 రోజులు టైం పడుతుంది, నెలైనా పట్టవచ్చు. అందుకని మనం చెప్పింది ఏంటంటే కనీసం ఈ నెల రోజులను గత 8 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. 2024 మార్చి నెలతో ఈ టెండర్లన్నీ అయిపోయింది. తర్వాత అక్కడి నుండి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చారు. మరి 8 నెలలు టెండర్ ఎక్స్టెన్షన్ ఇచ్చిన వాళ్ళు ఈ 1 నెల ఎందుకని ఏమైపోయారు అనేది మనకు అర్థం కావట్లేదు. దీనికి సంబంధించి హైయర్ మేనేజ్మెంట్ వరకు ఆ దృష్టి మనం తీసుకెళ్ళాం. వేరే DP గారు CM దగ్గర దృష్టి కూడా మనం తీసుకెళ్ళడం జరిగింది. ఉన్నతాధికారులందరినీ మనం కలిసి చెప్పాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కాంట్రాక్టర్లు మాకు ఇబ్బంది పెట్టారు, గత 8 నెలల్లో మమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వలేదు, వీళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల మాత్రమే మేము CMD దగ్గరికి వెళ్ళి ఈ 1 month ఎక్స్టెన్షన్ మేము అడగలేకపోయామని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్పే పరిస్థితి అనేది ఉంది. వాట్ ఎవర్ మేము ఏదైనా కావచ్చు, కానీ అల్టిమేట్గా ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఈ నిర్ణయం వల్ల అటు పర్మనెంట్ ఎంప్లాయీస్
కోకోవన్ బ్యాటరీ 1 నుండి బ్యాటరీ 5 వరకు, అటు RMHP టిప్లర్ నుండి IOC వరకు, అలాగే BF 1 2 3 మొత్తం 3 ఫర్నేస్ల వరకు, అలాగే అటు PCM పిక్ కాస్టింగ్ మిషన్ అక్కడ కూడా ఎక్సెప్షన్ కౌంటర్లు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈరోజు అక్కడ పర్మనెంట్ ఎంప్లాయీస్ తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి అనేది వస్తుంది. ఇది యాజమాన్యానికి తెలియదని మనం ఏం అనుకోలేము, ఇవన్నీ తెలుసు, మనం కూడా చెప్పాం. అయినప్పటికీ కూడా యాజమాన్యం ఎందుకనో ఈ విషయంలో మాత్రం ముందుకు రాలేదు. ఈ రోజు వరకు కూడా స్టిల్ టుడే మనం ఆ ప్రయత్నాలు అనేది చేస్తా ఉన్నాం. ఈరోజు మన పర్మనెంట్ ఎంప్లాయీస్ నాయకులు మేనేజ్మెంట్ మరోసారి కలవాలని చెప్పేసి అనుకున్నారు. దీనికి సంబంధించి మనం రేపు కరపత్రం కూడా వేసి పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఈ వాస్తవాలు చెప్పాలని చెప్పేసి మనం అనుకోవడం అనేది జరిగింది. అందువల్ల ఈరోజు మేనేజ్మెంట్ అయితే మనం ఏమీ అనుకోవట్లేదు, కావాలని చెప్పేసి ఒక ట్రయల్ రన్ గా ఈరోజు మేనేజ్మెంట్ ఒక ప్రయత్నంగా మనకి కనిపిస్తా ఉంది. అందుకని పర్మనెంట్ ఎంప్లాయీస్ తాలూకా ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ 1 month ఎక్స్టెన్షన్ ఇవ్వాలని చెప్పేసి యాజమాన్యాన్ని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు 27, ఇంకా 4 రోజులు టైం ఉంది, ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దువ, మేనేజ్మెంట్ తలుచుకుంటే విత్ 24 గంటలు అంతా అయిపోతుంది. కానీ ఆ రకంగా మేనేజ్మెంట్ రావడం లేదు. సరే, కాంట్రాక్టర్లు ఏమైనా ముందుకు రాలేదు, వాళ్ళు చేయను అన్నారంటే అది కూడా లేదు. ఇంతకు ముందుకంటే కాంట్రాక్టర్లే ముందుకు వచ్చి వాళ్ళే ఫోన్ చేశారు మేనేజ్మెంట్కి, ఈ నెల మాకు ఇవ్వండి నేను అడుగుతామని చెప్పేసి కూడా కాంట్రాక్టర్లు స్వయంగా ఫోన్ చేసి మేనేజ్మెంట్ అడిగే పరిస్థితి కూడా ఈరోజు ఉంది. అయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ ముందుకు రాకపోవడం వల్ల రేపు 1వ తారీఖు నుండి ఆ క్యాంటీన్లు ఆగిపోయే పరిస్థితి అనేది ఉంటుంది. దీనికి కావాలని చెప్పేసి మేనేజ్మెంట్ తాత్సారం చేయడం వల్ల అది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అందుకని మనం రేపు 1వ తారీఖు నుండి అటు పర్మనెంట్ ఎంప్లాయీస్ ని అందరినీ కూడా వాళ్ళకి చెప్పి దాని తాలూకా ప్రాధాన్యతని, వాళ్ళ తాలూకా ఒత్తిడిని యాజమాన్యం మీద తీసుకొచ్చేలాగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు మేనేజ్మెంట్కి వెళ్ళి మనం కలవడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఏ నిర్ణయం చేస్తారనేది చూడాలి. మరో మంచి విషయం ఏంటంటే ఈరోజు కోకోవాలో BF అయినప్పుడు కూడా మొత్తం అన్ని క్యాంటీన్ కార్మికులు కూడా స్పందించి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం మిమ్మల్ని అందరినీ CITగా నేను అభినందిస్తాను. ఇదే ఐక్యత రాబోయే రోజుల్లో కూడా దీన్ని కొనసాగించాలి. ఎందుకంటే ఆ 2 జోన్లు కనుక న్యాయం జరగకపోతే ఈ యాజమాన్యానికి నేను చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఇన్ టైంలో కనుక టెండర్ల ప్రక్రియ పూర్తి చేయకపోతే మొత్తం అన్ని క్యాంటీన్లు నిరవధికంగా ఆగిపోతాయని చెప్పి ఎందుకంటే మనందరం ఒకే మాట ఒకే తాటి మీద ఉన్నామనే విషయాన్ని మేనేజ్మెంట్ గుర్తిరగాల. ఖచ్చితంగా విత్ ఇన్ మినిట్స్ లో, విత్ ఇన్ 1 week or 15 days లో ఈ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి యథావిధిగా ఒక కొత్త కాంట్రాక్టర్ కి టెండర్లు ఇచ్చి క్యాంటీన్ నిర్వహణ జరపాలని చెప్పేసి యాజమాన్యాన్ని. అలాగే ఈ రోజు మరోవైపు ముఖ్య యాజమాన్యం కానీ ఉన్నత యాజమాన్యం వారు కానీ ఈరోజు ఢిల్లీ నుండి ఏదైతే ఆదేశాలు వస్తూ ఉన్నాయో వాటిని పాటిస్తూ ఉన్నారు. గ్రౌండ్ రియాలిటీ కింది స్థాయి ఎంప్లాయీస్ తాలూకా సాధక బాధకాలు ఏమి కూడా పట్టించుకునే పరిస్థితులు ఈరోజు ఉన్నత యాజమాన్యం లేదు. 250 మంది కార్మికులు చేసే చోట ఒక క్యాంటీన్ నిర్వహించే చట్టం ప్రకారం అయినా సరే క్యాంటీన్ నిర్వహణ అనేది యాజమాన్యం బాధ్యత. అయినప్పటికీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది, స్టీల్ ప్లాంట్ డబ్బులు లేవు కాబట్టి ఇవన్నింటిని కూడా మేము మానవ తగ్గించుకుంటామని చెప్పేసి ఈరోజు మేనేజ్మెంట్ చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ప్రభుత్వం పరిస్థితి ఏంటి? స్టీల్ ప్లాంట్ లో ఈ పరిస్థితి ఉంది. వాడు పర్మనెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు లేవు, ఎగ్జిక్యూటివ్ కి జీతాలు లేవు, కాంట్రాక్ట్ కార్మికులకి 4 నెలలు 5 నెలలుగా వాళ్ళకి జీతాలు లేవు. మరోవైపు ఈరోజు మన స్టీల్ ప్లాంట్ పక్కనే అనకాపల్లి స్టీల్ ప్లాంట్ కడతారట, విన్నారా? అది మొగలానికి మొగులేంటే కడదానికి కళ్యాణం అన్నట్టు అలా ఉంది మన బాబు గారి పరిస్థితి. ఈ స్టీల్ ప్లాంట్ సక్రమంగా నడపలేకపోతున్నారు. అనకాపల్లి నక్కపల్లి దగ్గర మన స్టీల్ ప్లాంట్ కడతారట, వాళ్ళకేమో గన్లు ఇస్తారట, కరెంట్ ఫ్రీగా ఇస్తారట, వాటర్ ఫ్రీగా ఇస్తారట, వాళ్ళకి ఏ ట్యాక్స్లు ఉండవంట. ఈరోజు పేపర్లో వచ్చింది. అదేదే మనం అడుగుతున్నాం, ఈ స్టీల్ ప్లాంట్ అవన్నీ ఇవ్వయా, గన్లు ఇవ్వు, ఏం ఇవ్వక్కర్లేదు, వాటర్ ఉంది, కరెంట్ ఉంది, భూములు ఉన్నాయి,
22,000 ఎకరాల భూములు ఆ రోజు నిర్వాసితులందరూ త్యాగాలు చేసి ఈ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. మన స్టీల్ ప్లాంట్ 20 మిలియన్ టన్నులు 20 మిలియన్ టన్నుల వరకు ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అయినా అంత అవ్వట్లేదు, వేరే విషయం. కానీ 20 మిలియన్ టన్నుల వరకు ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం అటువంటి భూములు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆ రకంగా ఈ స్టీల్ ప్లాంట్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే మరికొన్ని వేలాది మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, నక్కపాలెంలో స్టీల్ ప్లాంట్ కట్టి మొదటి విడతగా 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తారట. రెండో విడతలో 2033 నాటికి మరో 25,000 మందికి, మొత్తం 45,000 మందికి ఉద్యోగాలు అక్కడ ఇస్తారట. ఇక్కడే ఉన్న ఉద్యోగాలు తీసేసి నువ్వు పక్కనే ఎప్పుడో ఉద్యోగాలు ఇస్తానంటే ఎలా నమ్మాలి? Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.